సో ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పేరుతో వీళ్ళకి బాగా ఇబ్బంది అవుతున్నాయని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ కాసేపు ఒక 5 నిమిషాలు విశ్రాంతి కోసం ఆటో వాళ్ళు పక్క కాపుకుంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి చలాన్లు కొడుతున్నట్టుగా వాళ్ళైతే తెలియజేస్తున్నారు. సరే ఏది ఏమైనా పరిస్థితి ఏంది అనేది కూడా మన ఆటో డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయన ఏంది మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బస్ స్టాప్లలో పెడితే బస్సుల దగ్గర వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఆగనియట్లేదు. మేము ఎక్కడన్నా సైడ్లో ఆపుకుందామంటే ఫోటోలు కొట్టి ఛాలెంజ్లు వేస్తున్నారు. ఇక్కడ మెట్రో దగ్గర రెగ్యులర్గా వచ్చే వాళ్ళ గురించి మేము సర్వీస్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ కూడా ఛాలెంజ్లు కొడుతున్నారు. బండి ఆగనియట్లేదు. వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడిగినా కానీ వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారు అంటే బండ్లు ఎందుకు నడుపుకుంటారా, వేరే పని చేసుకోండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలి? మేము ఆ సమాధానం ఇవ్వలేక ఏదో మా కష్టం మేము పడుతుంటే కూడా దాని మీద మా కడుపులో కొట్టేటట్లు ఈ పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటే ఎంతవరకు న్యాయం ఇది? ఆల్రెడీ మేము ఇప్పటిదాకా గవర్నమెంట్ కూడా స్పందిస్తున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్ చాలా వెనుకబడిపోయారు, వాళ్ళకి ఏ ఆధారం లేరు. కాబట్టి మేము ఏదో జీవన ఉపాధి గురించి మేము ఆటో తోలుకుంటుంటే మేము ఇప్పుడు కొత్తగా ఏం నడుపుకుంటలేము. 20-25 సంవత్సరాల నుండి మాకు ఇదే పని వస్తుంది కాబట్టి ఇదే పని చేసుకుంటున్నాం. అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఈడ పెడితే కూడా ఎందుకు పెడుతురా మీరు ఈడ, మీకేమన్నా మెట్రో వాళ్ళు ఏం పార్కింగ్ ఇచ్చినని అడుగుతారు. సార్ ఏదో 5 నిమిషాలు మేము ఇక్కడ ఆగి వెళ్ళిపోయే వాళ్ళమే, సాయంత్రం వరకు అయితే ఉండం కదా అని రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే కూడా దౌర్జన్యంగా వాళ్ళు అంటారు మీరు చాలని కొట్టాలన్నా మరి బండి తీస్తారా, ఇష్టంకి వచ్చినంత చాలని రాస్తాం చూడండి, అది కూడా జాగ్రత్తని హెచ్చరించేట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఇది ఎంతవరకు న్యాయం అని మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంతసేపు ఇక్కడ అవుతారని చెప్పేసి ఇచ్చినట్టుగా వచ్చి చలాన్లు కొడుతున్నారు అంటున్నారు. చాలన్లు అంటే ప్రతి వెహికల్కి ఇక్కడ ఆగనీయట్లేదంటే దానికి కారణం మాకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఎవరో పెట్టుకుంటూనే వెళ్ళిపోతారు. అవన్నీ బండ్లు అయితే మాకైతే వర్తించదు కదా. మేము ఇప్పుడు ఉండేది 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండం. ఏదో ఒక చిన్నదో పెద్దదో వచ్చిన డ్రాప్ కాబట్టి వెళ్ళిపోతుంటాం, వస్తుంటాం వెళ్ళిపోతుంటాం. మేము ఇక్కడ ఇప్పుడు కాదు, మెట్రో పడ్డ నుండి ఇక్కడే ఉంటున్నాం మేము. మాకు ఈ ఆటో స్టాండ్లు అనేవి ఏం లేవు. మేము ఏదో 5-10 నిమిషాల గురించి సర్వీస్ చేసుకునే దాన్ని కూడా 100 ఛాలెంజ్లు కొడుతుంటే దానికి ఎలా మేము కట్టాలి రోజు? దాని గురించి మీరు ఇక్కడ సైడ్కి వెహికల్స్ ఆపడం వల్ల ఏమైనా ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది సార్? అది కూడా వాళ్ళకి రిక్వెస్ట్ అడుగుతుంది సార్. మా వల్ల ఏదైనా ఇబ్బంది అయితే మేము చూసుకుంటాం సార్. ఇక్కడ మేము ఎంతవరకు ఉంటాం అంతవరకు మేము కంట్రోల్ చేసుకుంటామని కూడా వాళ్ళకి రిక్వెస్ట్గా అడుగుతున్నాం. అయినా కానీ వాళ్ళు వినట్లేదు. ప్రతి ఒక్క వాళ్ళు వస్తున్నారు, ఫోటోలు కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమన్నా అంటే మీకు ప్రతి బండికి ఏమన్నా ఇక్కడ పార్కింగ్ ఇచ్చినామని మాట్లాడుతున్నారు వాళ్ళు. దాని గురించి మేము అడుగుతున్నాం, వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. మాకు ఛాలెంజ్లు కొట్టొద్దు, ఏదో 5-10 నిమిషాల గురించి ఆపుతాం. ఆటో వాళ్ళతో కొడితే ఏమొస్తుంది? వాళ్ళకి ఉన్నోళ్ళో కొట్టుకోమని మేము వద్దంటలేము కదా. మాతోటి ఏమొస్తుంది వాళ్ళకి? ఏమన్నా అంటే మీరు బండి ఎందుకు నడుపుకుంటారా, వేరే పని చేసుకోండి మేము అడగలేమా వాళ్ళకి? అట్లా అనుకుంటే మేము కూడా అడగొచ్చు కదా, కానీ అట్లాంటి పద్ధతి కాదు కదా అది. దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం వాళ్ళకి. ఏదో 5-10 నిమిషాలు ఉంటాం మేము, ఆ తర్వాత ఎవరిది డ్రాప్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో అంటే విశ్రాంతి కోసం ఒక 5 నిమిషాలు బండి పక్క పెట్టుకున్నా కూడా వచ్చేసి చలాన్లు కొడుతున్నారు, బెదిరిస్తున్నారు అన్నట్టుగా మీరు వాళ్ళ వాళ్ళు బెదిరిస్తారు అన్న. బెదిరించడం ఏంది? బండి తీస్తావా ఛాలెంజ్లు కొట్టారంట. ఆ ఛాలెంజ్లు కొడితే కూడా వాళ్ళు ఏమంటారు అంటే చూడరా పోయి ఇక్కడ తీయకపోతే నీకు బండి పంపిస్తాం, నీకు ఇది చేస్తాం అది చేస్తామని బెదిరించడం ఏంది? వాళ్ళకు ఛాలెంజ్లు ఛాలెంజ్ల గురించి అంటే ఏదో ఒకటి కొడితే భరిస్తాం. వచ్చిన గంటకొకటి ఛాలెంజ్ కొడితే మేము ఎక్కడి దాకా కట్టుకుంటాం వాళ్ళ గురించి కష్టపడాలనా, లేకపోతే మా పిల్లల గురించి కష్టపడాలి? మాకు కావాల్సిందైతే వాళ్ళు ఒక దారి అయితే చూపెట్టాలి కదా. ఆ దారి చూపెట్టిన దానికి ఏదో ఒక రోడ్డు మీద బతుకుతున్నామంటే కూడా పొట్ట కొడుతున్నట్టు దానికి ఎంతవరకు న్యాయం ఇది? సో మరి మీ నుంచి, మీ ఆటో డ్రైవర్ నుంచి కానీ ఉన్నటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ ఏమన్నా తెలియాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం వచ్చిన కొత్తలనే మా డిమాండ్ వాళ్ళకి ఆల్రెడీ పంపించినాం. వాళ్ళు ఏమన్నా అంటే ఒకటి సరిదిద్దుగా పోతాం, అన్నీ ఒకటిసారి కావాలని గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మేము సైలెంట్ ఉంటున్నాం. ఎందుకంటే ధర్నా చేయాలంటే చేయలేమా మేము? దాంతో న్యాయం జరగదు కదా. ఎందుకంటే వాళ్ళకు కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒకటి నెరవేర్చుకుంటూ పోతుంది. మా ఆటో డ్రైవర్లు అంటే వెనకబడిపోయినా వాళ్ళు కూడా చూస్తారు, దృష్టిలో ఉంది, వాళ్ళకి లేదని కాదు. మేము గవర్నమెంట్కి ఏం వ్యతిరేకం కాదు, పోలీసు వాళ్ళకి ఏం వ్యతిరేకం కాదు, అందరికీ మేము. ఎందుకంటే వాళ్ళు మాకు చూస్తారు కాబట్టి మేము వాళ్ళకి చూస్తాం. ఏం నడి రోడ్లో మేము బండి అయితే పెట్టుకొని కూర్చోం కదా. మాకు కూడా పోయేది వచ్చేది అయితే దారి ఉంటుంది కదా మరి. ఎందుకంటే ఏదో 5-10 నిమిషాల గురించి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద మీకు ఏమైనా పార్కింగ్ ఇచ్చినామా అది ఇచ్చినామంటే మరి ఏడలీలో పెట్టాలా? బస్ స్టాండ్లల్లో ఆగనియరు, బస్ స్టాప్లో ఆర్టీసీ వాళ్ళు ఆగనియరు, మరి ఏడ ఆపాలి మరి? అంతటా అలాగే ఉందా? కేవలం అమీర్పేటలో మాత్రం ఇలా? ఇక చూడండి, మేము తిరిగేది అమీర్పేట నుండి మొత్తం సిటీ అంతా తిరుగుతాం. కాకపోతే విశ్రాంతి గురించి ఎందుకంటే మేము ఇక్కడ స్థిరపడిపోయినాం కాబట్టి అమీర్పేటలో ఉంటాం మేము. ఎందుకంటే 5-10 నిమిషాలు మాకు రెగ్యులర్గా డ్రాపులు వస్తాయి. ఆఫీస్ పోయి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ షాపింగ్ వాళ్ళు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ వస్తారు, మాకు కొత్త వాళ్ళు ఎవరు రారు.
దాని గురించి మేము సర్వీస్ గురించి అని ఇప్పుడు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చెప్పాము. డైరెక్ట్ వస్తారు, కూర్చుంటారు, వాళ్ళకి డ్రాప్ చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. అది ఎక్కడ వరకు మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తర్వాత ఇక్కడ పక్కన సౌత్ ఇండియా ముంగట వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా అన్నారు, చూడండి బాబు, మీకు ఒక 2-3 ఆటోలు పెట్టుకునేటట్ల జాగా చూసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోండి అన్నారు. సిఏ, ఎస్ఐ అందరితో మాట్లాడినాం. రోజు ఒక్కళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, ఫోటోలు కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం అంతే మేము.